హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదిగోండి ఇవాళ వామ్ జావ చేసుకుంటున్నాను. నూకలు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. వామ్ అండి, సాల్ట్, పచ్చిమిరపకాయలు, దంచిన అల్లం, అలాగే దంచిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పోపు దినుసులండి. ఇదిగోండి ఆయిల్ తాలింపుకి, చింతపండు పులుసు ముందుగా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేశాను, కళాయి పెట్టుకున్నాను. ఇందులోనే ఆయిల్ వేసేద్దాం. ఇదిగోండి ఆయిల్ వేస్తాను. ఇది కొద్దిగా వేడెక్కనిద్దాం. వేడెక్కిందండి కొద్దిగా. ఇందులోని పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇదిగోండి వేయించుకుంటున్నాను నేను. ఇదిగోండి కొద్దిగా వేగాయి, ఇంకొద్దిగా వేగాలి ఇవి. ఇదిగోండి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో వాము వేసేస్తున్నాను. ఇదిగోండి వాము, అలాగే దంచిన అల్లము, దంచిన వెల్లుల్లి రెమ్మలు ఇవి కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఇవి బాగా కలుపుకుంటున్నాను. ఇదిగోండి కలుపుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి కలుపుతున్నాను. ఇదిగోండి కలుపుకున్నాను. ఇందులోని ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందాం. ఇదిగోండి వేసాను. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. ఇదిగోండి కలుపుకుంటున్నాను. ఇది బాగా తెరల కాగాలండి. ఇదిగోండి కాగుతుంది చూసారా, ఇలా కాగాలి. ఇప్పుడు ఇందులోని మనం నానబెట్టుకున్న నూకలు వేసేస్తున్నానండి నేను. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాను కదా, ఆ నూకలు ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. ఇదిగోండి నూకలు అయితే వేసేసాను. ఇదిగోండి ఒకసారి కలుపుకుంటున్నాను బాగా. ఇదిగోండి బాగా కలిపాను కదా, ఉడకనిద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఉడికిపోయింది. వామ్ జావ అయిపోయినట్లే. ఇంత పలచగా ఉండాలండి, గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే మనం తినే కొద్దీ అది చల్లగా అయ్యే కొద్దీ గట్టిగా అంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఈ మాత్రం పలచగా ఉందంటే మనకు తినడానికి బాగుంటుంది. ఇది ఎప్పుడైనా మీరు తినుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.